ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 1 ఫిబ్రవరి 2026. రివైజ్ కోర్స్ డేట్ 15/12/2008. బాప్దాద చెప్తున్నారు, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, లా అండ్ ఆర్డర్ యొక్క స్థాపనా సమయంలో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న తన రాజకుమారులైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. పరమాత్మ ప్రేమలో బాప్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని 3 సింహాసనాలకు యజమానిగా చేశారు. 1 స్వరాజ్యాధికారం యొక్క భృకుటి సింహాసనం, 2 బాప్దాద హృదయ సింహాసనం, 3 విశ్వరాజ్యాధికారం యొక్క సింహాసనం. ఈ 3 సింహాసనాలను తండ్రి తన స్నేహి ప్రియమైన పిల్లలకు ఇచ్చారు. కనుక ఈ 3 సింహాసనాలు సదా స్మృతిలో ఉండటం వలన పిల్లలు ప్రతి ఒక్కరికి ఆత్మీక నశ ఉంటుంది. కనుక పిల్లలందరూ తండ్రి ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసి సంతోషంలో ఉంటున్నారు కదా. హృదయంలో స్వతహాగానే సదా వాహ్ బాబా వాహ్, వాహ్ నా భాగ్యం వాహ్ అనే పాట మోగుతూనే ఉంటుంది. ఏదైతే స్వప్నంలో కూడా లేదో అది ప్రత్యక్ష జీవితంలో లభించింది. సింహాసనంతో పాటు బాప్దాద ఈ సంగం యుగంలో డబల్ కిరీటం ద్వారా ఎగిరే కళ యొక్క అన్వీగా కూడా చేశారు. బాప్దాద నలువైపులా ఉన్న పిల్లల ఈ డబల్ కిరీటధారి స్వరూపాన్ని చూస్తున్నారు. 1 పవిత్రత రాయల్టీ యొక్క కిరీటం, 2 సేవ యొక్క బాధ్యతా కిరీటం. బాప్దాద ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థపు వేగాన్ని చెక్ చేశారు. ఎందుకంటే సమయం యొక్క వేగంనైతే మీరందరూ చూస్తున్నారు మరియు తెలుసుకుంటున్నారు. బాప్దాద చూశారు, తండ్రి ద్వారా ప్రతి ఒక్కరికి రాజ్యభాగ్యం యొక్క వారసత్వం లభించింది. రాజ్యం యొక్క భవిష్య ప్రాప్తి యొక్క వారసత్వం లభించింది. కనుక భవిష్యత్తులో మీ అందరి సంస్కారం ఏదైతే స్వతహాగా మరియు సహజంగా ఉంటుందో అది ఇప్పటి నుండే చాలా కాలపు సంస్కారంగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే మీ అందరి కొత్త సంస్కారాల ద్వారానే ఈ కొత్త ప్రపంచం తయారవుతోంది. కనుక కొత్త ప్రపంచపు విశేషతలను కూడా అనుభవం అయితే చేస్తున్నారు కదా. మా రాజ్యంలో ఏముంటాయి అనే నశ ఉంది కదా. మా రాజ్యం, మా కొత్త ప్రపంచం ఇక వచ్చేసినట్లే అని మీ మనసు చెప్తుంది కదా. ఏవైతే కొత్త ప్రపంచపు విశేషతలు ఉన్నాయో అవి పిల్లల పురుషార్థి జీవితంలో ఎంతవరకు ఇమర్జ్గా ఉన్నాయని బాప్దాద చూశారు. కొత్త సంస్కారం, కొత్త ప్రపంచపు విశేషతలు ఏముంటాయో మీకు తెలుసు కదా. అందరి బుద్ధిలో కొత్త ప్రపంచపు విశేషతలు ఇమర్జ్గా ఉన్నాయి కదా, తెలుసు కదా. పాడతారు మరియు తెలుసుకున్నారు కూడా. ఒక్కొక్క విశేషత నాలో ఎంతవరకు ఇమర్జ్గా ఉంది అని చెక్ చేసుకోండి. ముఖ్యమైన విశేషత ఒకే రాజ్యం. ఎలాగైతే అక్కడ స్వతహాగా ఒకే రాజ్యం ఉంటుందో, రెండవ రాజ్యం ఏది ఉండదో, అలా మీ సంగం యుగ జీవితంలో కూడా ఒకే రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు రెండవ రాజ్యం కూడా ఉంటుందా అని చూసుకోండి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ స్వరాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా నడిస్తే ఒకే రాజ్యం యొక్క సంస్కారం ఉంటుందా? ఒకే రాజ్యానికి బదులు రెండవ రాజ్యం కూడా నడవటం లేదు కదా. పరమాత్మ శ్రీమతం యొక్క రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు మాయ యొక్క అధికారం కూడా ఉంటుందా? మనసులో మాయా రాజ్యం అయితే లేదు కదా. ఇది చెక్ చేసుకోండి. ఈ విషయాలతో మీ చాట్ను చెక్ చేసుకోండి. ఇప్పుడు సంగం యుగంలో పరమాత్మ రాజ్యం ఉందా, లేక మాయ యొక్క అధికారం కూడా ఉంటుందా చెక్ చేసుకున్నారా? ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. మీ చాట్నైతే చూసుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఇప్పటి వరకు కూడా 2 రాజ్యాలుంటే ఒకే రాజ్యం యొక్క అధికారిగా ఎలా అవుతారు? శ్రీమతంతో పాటు
మాయ మతం కూడా మిక్స్ అయిపోతుందా ఏమిటి? అలాగే ఒకే ధర్మం ఉంటుంది, ఒకే రాజ్యం కూడా ఉంటుంది, ఒకే ధర్మం కూడా ఉంటుంది. ధర్మము అనగా ధారణ. మీ విశేషమైన ధారణ ఏది? పవిత్రత యొక్క ధారణ. సదా మనసు, మాట, కర్మ సంబంధ సంపర్కంలో సంపూర్ణ మరియు సదా పవిత్రత యొక్క సంస్కారం సహజంగా తయారైందా? ఎలాగైతే అక్కడ మీ రాజ్యంలో పవిత్రత యొక్క స్వధర్మం స్వతహాగానే ఉంటుందా, అదేవిధంగా ఈ సమయంలో పవిత్రత యొక్క ధారణ స్వతహాగా మరియు సంస్కారంగా తయారైందా? ఎందుకంటే మీ అనాది స్వరూపం మరియు ఆది స్వరూపం పవిత్రత అని మీకు తెలుసు. కనుక ఒకే ధర్మం అనగా పవిత్రత స్వతహాగా ఉందా అని చెక్ చేసుకోండి. ఏదైతే సహజ స్వభావంగా ఉంటుందో అది కోరుకోకపోయినా పనిచేసేస్తుంది. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు? చాలా మధురాతి మధురంగా మాట్లాడతారు. నేను కోరుకోవటం లేదు, కానీ అప్పుడప్పుడు మనసులో, అప్పుడప్పుడు మాటలో ఏదో ఒక అపవిత్రత యొక్క అంశం ఇమర్చ్ అయిపోతుంది. చాలా జన్మల సంస్కారం కనుక వచ్చేస్తుంది అని అంటారు. కనుక ఒకే ధర్మం అనగా పవిత్రత యొక్క ధారణ స్వతహాగా సంస్కారంగా ఉండాలి. మాటలలో ఆవేశం వచ్చినా కూడా అది కోపం కాదు, కొద్దిగా ఆవేశం వచ్చిందని అంటారు. మరి ఆవేశం అనేది ఏమిటి? అది క్రోధం యొక్క సంతానమే కదా. మరి ఒకే ధర్మం యొక్క స్వతహా సంస్కారం ఎప్పుడు తయారవుతుంది? కనుక చెక్ చేసుకోండి. కానీ చెకింగ్తో పాటు తండ్రి ద్వారా లభించిన శక్తుల ఆధారంతో పరివర్తన కూడా చేసుకోండి. ఇప్పుడు బాప్తాత ముందుగానే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చెక్ చేసుకుని పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థం చేసేందుకు అవకాశం ఉంది. కానీ కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా టూలెట్ బోర్డ్ పడాల్సిందే. తర్వాత బాబా మాకు చెప్పలేదు అని అనకండి. ఇప్పుడు పురుషార్థం చేసే సమయం అయితే అయిపోయింది, కానీ తీవ్ర పురుషార్థం చేసే సమయం ఇంకా ఉంది. కనుక చెక్ చేసుకోండి. అయితే కేవలం చెకింగ్ మాత్రమే చేసుకోకండి, దానితో పాటు చేంజ్ కూడా చేసుకోండి. చాలామంది చెకింగ్ చేసుకుంటారు, కానీ చేంజ్ చేసుకునే శక్తి లేదు. పరిశీలన మరియు పరివర్తన రెండూ తోడుతోడుగా ఉండాలి. ఎందుకంటే మీ అందరి స్వమానము లేక మీ అందరి మహిమ ఏమిటి? మీ టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివాన్. మాస్టర్ సర్వశక్తివంతులేనా లేక శక్తివంతులా? మాస్టర్ సర్వశక్తివంతులము అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తుతారు, మంచిది. మాస్టర్ సర్వశక్తివంతులేనా? అభినందనలు. కానీ మాస్టర్ సర్వశక్తివంతులై ఉండి పరివర్తన చేసుకోలేకపోతే ఏమంటారు? మీ సొంత సంస్కారాలను, మీ సొంత స్వభావంను పరివర్తన చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతే ఏమంటారు? నేను మాస్టర్ సర్వశక్తివంతున్నా లేక సర్వశక్తివంతున్నా అని మీ స్వయాన్ని ప్రశ్నించుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు చేయాల్సిందే అని సంకల్పం చేయగానే అది జరిగే తీరుతుంది, అవుతుంది, చూస్తాము అని అన్నారు. కనుక ఇప్పుడు సమయానుసారం ఎలాంటి రిజల్ట్ ఉండాలి అంటే ఏదైతే ఆలోచిస్తారో ఆ సంకల్పము మరియు స్వరూపంగా అవ్వటం జతలో జరగాలి. ఇప్పుడు కొత్త సంవత్సరం, అవ్యక్త సంవత్సరం వచ్చేదే ఉంది. అవ్యక్త పాలనకు 40 సంవత్సరాలు కావస్తోంది. కనుక అవ్యక్త పాలన మరియు వ్యక్తరూపం యొక్క పాలనకు 72 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి ఇరువురు తండ్రుల పాలనకు బాప్దాదాకు రిటర్న్ ఇవ్వరా? పాలన ఏమిచ్చారు మరియు ప్రాక్టికల్గా ఎలా ఉన్నామని ఆలోచించండి. బాప్దాదా చూశారు, ఇప్పటికీ కూడా ఇంకా సోమరితనము మరియు రాయల్ నిర్లక్ష్యము ఉన్నాయి. రాయల్ నిర్లక్ష్యము అంటే అయిపోతుంది, తయారైపోతాంలే, చేరుకునేస్తాంలే. సోమరితనము అంటే చేస్తున్నాం కదా, ఇదైతే జరగాల్సిందే, ఇదైతే చేయాల్సిందే, ఇలా అయితే
అయితే అనేది వచ్చేస్తుంది. కనుక చెప్పటం మరియు చేయటంలో తేడా వచ్చేస్తుంది. బాప్దాద ఒక దృశ్యం చూసి నవ్వుతూ ఉంటారు. పిల్లలు ఏమంటారు? ఇది జరిగిపోతే, వీరు ఇది చేసేస్తే చాలా బాగుంటుంది, అప్పుడు నేను ముందుకు వెళ్తానని భావిస్తారు. ఇతరులు మారాలి అనే వృత్తి ఉంటుంది, కానీ స్వపరివర్తన యొక్క వృత్తి అక్కడక్కడ తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసే ఈ వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలి అంటే విశేషతలను చూడండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది, వీరు కూడా చేస్తారు కదా. ఈ భావనను తగ్గించుకోండి. స్వయాన్ని చూసుకోండి. తండ్రిని ఎదురుగా ఉంచుకోండి. మిగిలిన వారెవరైనా సరే, మహారథులు కానీ మధ్య రకం వారు కానీ పురుషార్థంలో ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటున్న వారే. కనుక తండ్రిని చూడండి. ఇరువురు తండ్రులను చూడండి, అనగా బ్రహ్మ బాబాను చూడండి, శివబాబాను చూడండి. తండ్రి మిమ్మల్ని తన హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారు. మీరు కూడా మీ హృదయ సింహాసనంపై తండ్రిని కూర్చోపెట్టుకున్నారు. మీ స్లోగన్ కూడా సీ ఫాదర్ అని ఉంది. అంతేకాని అక్కయ్యను చూడండి, అన్నయ్యను చూడండి అనే స్లోగన్ లేనేలేదు. ఇప్పుడు ఇంకా అందరిలో ఏదో ఒక లోపం ఉండిపోయింది. కనుక ఒకవేళ ఇతరులను చూడాలి అంటే విశేషతలను చూడండి. ఏ లోపంనైతే వారు తమ నుండి తొలగించుకుంటున్నారో దానిని చూడకండి. రెండవ విషయం, మీ రాజ్యంలో మీ రాజ్యం గుర్తుంది కదా. నిన్న ఉండేది, మళ్ళీ రేపు రానున్నది. మీ బుద్ధిలో నయనాలలో మీ రాజ్యం స్పష్టంగా వచ్చేసింది కదా. ఎన్నిసార్లు రాజ్యం చేశారు? లెక్క పెట్టారా? అనేక సార్లు రాజ్యం చేశారు. చెప్పిన వెంటనే మీ రాజ్యాధికారి రూపం మరియు మీ శ్రేష్ఠ రాజ్యం ఎదురుగా వచ్చేస్తాయి. మీ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ స్వతహాగానే నడుస్తుంది. మీరందరూ జ్ఞాన సంపన్న సంస్కారం కలిగిన వారు. కనుక లా అంటే ఏమిటో, ఆర్డర్ అంటే ఏమిటో మీకు తెలుసు. ఇప్పుడు మీ జీవితాన్ని చూసుకోండి. తండ్రి ఆజ్ఞానుసారం నడుస్తున్నారా, లేక అప్పుడప్పుడు మాయ ఆజ్ఞ కూడా నడుస్తుందా? అప్పుడప్పుడు శ్రీమతానికి బదులు పరమతము మన్మతము నడవటం లేదు కదా. లా ఏముంది? నిశ్చంత చక్రవర్తులుగా ఉండటం అనేది నియమం. ఏ చింత లేదు, ఎందుకంటే సర్వప్రాప్తులు ఉన్నాయి. అదేవిధంగా సంగం యుగం యొక్క శ్రేష్ఠ జన్మలో కూడా సర్వప్రాప్తులు ఉన్నాయా అని చెక్ చేసుకోండి. తండ్రి ఏవైతే ఇచ్చారో, ఎలాగైతే భగవంతుని ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదానికి ఎంత మహత్వం ఉంచుతారు. అలాగే తండ్రి ఏవైతే ప్రాప్తులు ఇచ్చారో అవి ప్రభు ప్రసాదం. మరి ప్రభు ప్రసాదానికి మహత్వం ఉందా? అవి వారసత్వం కూడా, అధికారం కూడా, అంతేకాక ప్రసాదం కూడా. కనుక లా అండ్ ఆర్డర్ రెండిట్లో సంపన్నంగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. బాప్దాద ఒక విషయాన్ని గమనించారు. చాలామంది ఏదైతే పరివర్తనా శక్తి లభించిందో ఆ పరివర్తనా శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగిస్తే ఏ శ్రమ ఉండదు. చూడండి, అందరికీ అనుభవం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఏ ప్రకారంగానైనా మాయతో ఓడిపోతే మీరందరూ మాయ గురించి ఉపన్యసిస్తారు. మరియు క్లాస్ చేస్తున్నప్పుడు కూడా 2 మాటలు మనల్ని కింద కూడా పడేస్తాయి, ఉన్నతికి కూడా తీసుకెళ్తాయి అని చెప్తారు కదా. ఆ 2 మాటలు ఏవో అందరికీ తెలుసు, అందరి మనసులోకి వచ్చేసాయి. ఆ 2 మాటలు నేను మరియు నాది. ఉపన్యాసంలో కూడా చెప్తారు, క్లాస్ కూడా చేయిస్తారు కదా. బాప్దాద క్లాస్ కూడా వింటారు. ఏమంటారు? ఇప్పుడు ఈ 2 మాటలను పరివర్తనా శక్తి ద్వారా పరివర్తన చేసుకోండి. నేను అని అన్నప్పుడు నేను ఫలానా లేక ఫలాని లేక బ్రాహ్మణ్ణే, కానీ నేనెవరు? బాప్దాద స్వమానాలను ఇచ్చారు కదా. నేను అని అన్నప్పుడంతా ఏదో ఒక స్వమానాన్ని కలుపుకుని అనండి, అనగా బుద్ధిలోకి తీసుకురండి. నేను అని అన్న వెంటనే స్వమానం గుర్తుకు రావాలి. నాది అని అన్నప్పుడు బాబా గుర్తుకు రావాలి. నా బాబా అనే స్మృతి స్వతహాగా వచ్చేయాలి. ఈ పరివర్తన చేసుకోండి చాలు.
ఇక రెండవ విషయం ఏమిటి అంటే, సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు చాలా వరకు 2 మాటల ద్వారా మాయ వస్తుంది. 1 భావము, 2 భావన. ఎప్పుడైతే భావము అనే మాట మాట్లాడతారో, ఆలోచిస్తారో, అప్పుడు ఆత్మీక భావము అనగా భావము అనే మాటను మాట్లాడగానే మొదట ఆత్మీక భావం గుర్తుకు రావాలి. భావన అన్న వెంటనే శుభ భావన గుర్తుకు రావాలి. మాట యొక్క అర్థాన్ని పరివర్తన చేసుకోండి. మీ టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు కదా. విశ్వ పరివర్తకులు ఈ మాటను పరివర్తన చేసుకోలేరా? కనుక సమయాన్ని పరివర్తనా శక్తిని ఉపయోగించి చూడండి. సమయానికి పరివర్తనా శక్తిని ఉపయోగించి చూడండి. సమయం గడిచిపోయిన తర్వాత వస్తుంది, మనసుకు మంచిగా అనిపించదు. స్వయమే మనసులో ఆలోచిస్తారు, కానీ సమయం అయితే గడిచిపోయింది కదా. కనుక ఇప్పుడు తీవ్ర గతి యొక్క అవసరం ఉంది, అప్పుడప్పుడు కాదు. చాలా సమయం మంచిగానే ఉంటాను కదా అని అనుకోకండి. అంతిమ గడియకు ఎలాంటి భరోసా లేదని బాప్దాదా వినిపించేశారు. అకస్మాత్ యొక్క ఆట జరగనున్నది. చాలామంది పిల్లలు తండ్రికి కూడా చాలా మధురాతి మధురమైన మాటలు వినిపిస్తారు. సమయం మరికొంత అతిలోకి వెళ్తుంది కదా, అప్పుడు వైరాగ్యం అయితే వచ్చేస్తుంది. వైరాగ్యం యొక్క సమయంలో దానంతటికదే వేగం తీవ్రమైపోతుందని అంటారు. కానీ చాలా సమయపు పురుషార్థం ఉండాలని బాప్దాదా తెలిపించారు. ఒకవేళ కొద్ది సమయపు పురుషార్థం ఉంటే ప్రాలబ్ధం కూడా కొంత సమయానికి లభిస్తుంది. 21 జన్మల సంపూర్ణ ప్రాలబ్ధం తయారవ్వదు. బాప్దాదా చెప్పిన 3 మాటలను సదా గుర్తుంచుకోండి. 1 అకస్మాత్తు, 2 ఎవర్ రెడీ, 3 బహుకాలం. ఈ 3 మాటలను సదా బుద్ధిలోకి ఉంచుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిదైనా అంతిమ కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారో చూడండి. వారికి ఏమైనా తెలుసా? కనుక చాలా కాలపు పురుషార్థం ద్వారా 21 జన్మల సంపూర్ణ వారసత్వం ప్రాప్తి చేసుకోవాల్సిందే. ఈ తీవ్ర పురుషార్థాన్ని స్మృతిలో ఉంచుకోండి. మొదటి నంబర్, మొదటి జన్మ, మీ రాజ్యంను గుర్తుంచుకోండి. ఏం ఆలోచించారు? మొదటి జన్మలో రావాలి కదా. మజా ఎందులో ఉంటుంది? మొదటి జన్మలోనా లేక ఎందులో వచ్చినా ఉంటుందా? మీ రాజ్యంలో మొదటి జన్మలో శ్రీకృష్ణుని జతలో మా పాత్ర కూడా ఉండాలని భావించేవారు చేతులెత్తండి. ఫస్ట్లో పాత్ర ఉండాలా? చేతులు చూసి సంతోషించాము, చప్పట్లు కొట్టండి. ఫస్ట్ జన్మలోకి రండి, అందుకు శుభాకాంక్షలు. కానీ అని చెప్పమంటారా? వద్దా? ఫస్ట్లోనే రావాలి అన్నప్పుడు ఇక రెండవ మాట ఎందుకు చెప్పాలి? మంచిది. ఎంతమంది వచ్చారో అందరూ మొదటి జన్మలో రావాల్సిందే. చప్పట్లయితే కొట్టారు, మొదటి జన్మలోకి రావాలి. మొదటి స్థితి కూడా ఉండాలి. మొదటి స్థితిని తయారు చేసుకోవాల్సిందే. ఫస్ట్ వెళ్ళాల్సిందే అనే దృఢ సంకల్పం ఎవరికైతే ఉందో, ఎలాంటి విఘ్నం వచ్చినా కానీ విఘ్నంగా ఉండరాదు. విఘ్న వినాశకుల ఎదురుగా అది విజయం యొక్క రూపంలోకి మారిపోవాలి. ఎందుకంటే మీరందరూ విఘ్న వినాశకులు. మీ టైటిల్ ఏమిటి? విఘ్న వినాశకులు. విఘ్నం వచ్చినా కూడా ఆట ఆడేందుకు వస్తుంది, కానీ మీరు దూరం నుండే తెలుసుకోండి. రాయల్ రూపంలో వస్తుంది, కానీ విఘ్న వినాశకులైన మీరు ఏ ఆట జరుగుతూ ఉందని దూరం నుండే తెలుసుకుంటారు. కనుక పిల్లలందరూ తోడుగా కలిసి వెళ్ళాలని, వెనక ఉండిపోరాదని బాప్దాదా కూడా కోరుకుంటారు. బాప్దాదాకు పిల్లలు లేకుండా మజా రాదు. కనుక దృఢతను ఎప్పుడూ బలహీనం చేసుకోరాదు. చేయాల్సిందే అని భావించండి. చూస్తాము అయిపోతుంది, చూడండి, ఇలాంటి మాటలు అనకండి. దృఢత సఫలతకు తాళం చెవి. ఈ తాళం చెవిని ఎప్పుడూ పోగొట్టుకోకండి. మాయ కూడా చతురమైంది కదా, అది తాళం చెవిని వెతుకుతుంది. కనుక ఈ తాళం చెవిని మంచి రీతిగా సంభాళించి ఉంచుకోండి. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలియచేశారు. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ
దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు చూస్తాము అని అనకుండా ఆలోచించిన వెంటనే చేసే పిల్లలకు సదా నిర్మోహులు అనగా కేవలం సంబంధాల మోహమే కాక తమ దేహభావం మరియు దేహ అభిమానం యొక్క మోహం కూడా ఉండరాదు. ఇలాంటి నష్టోమోహ ఎవర్రెడీ పిల్లలకు సదా శ్రీమతం అనే చేతిలో చెయ్యివేసి తోడుగా ఎగిరే వారికి, అంతేకాక బ్రహ్మ బాబాతో పాటు తమ రాజ్యంలోకి వచ్చే తీవ్ర పురుషార్థి ఎగిరే కల కలిగిన పిల్లలకు బాప్దాదా యొక్క చాలా చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు స్వీకరించండి. అంతేకాక బాలికుల నుండి మాలికులుగా అయ్యే పిల్లలకు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: పరివర్తనా శక్తి ద్వారా సర్వుల కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్నచీత్ భవ. ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు 1 సెకండ్లో అపకారాన్ని కూడా ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. ఎవరైనా తమ స్వభావ సంస్కార రూపంలో పరీక్షగా అయి ఎదురుగా వస్తే మీరు ఒకరి స్మృతి ద్వారా అలాంటి ఆత్మ పట్ల కూడా దయాహృదయం యొక్క శ్రేష్ఠ సంస్కారం స్వభావాన్ని ధారణ చేసుకోండి. ఎవరైనా దేహదారి దృష్టి ద్వారా ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేసుకోండి. ఈ విధంగా పరివర్తన చేసుకునే యుక్తి వచ్చినట్లయితే విఘ్నచీతులుగా అయిపోతారు. అప్పుడు మీ సంపర్కంలోకి వచ్చే సర్వాత్ములు మీకు కృతజ్ఞతలు తెలుపుతారు. స్లోగన్: అనుభవాల స్వరూపంగా అయిపోతే మీ ముఖం ద్వారా భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. అవ్యక్త సూచన: ఐకమత్యం మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రంగులు, రూపాలు ఉంటూ కూడా అందరి మనసులో ఏకత కనిపించాలి. ఎందుకంటే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు, అందరూ ఒకే వృక్షం యొక్క కొమ్మలు, ఒకే శ్రీమతంను అనుసరించేవారు. భిన్నతలో ఏకతను చూపించటం, చెడిపోయిన దాన్ని తయారు చేయటం, అనేకతలో ఏకతను తీసుకురావటం, ఇది అన్నిటికంటే గొప్ప సేవ. ఇదే అద్భుతం మరియు ఇదే సఫలతకు ఆధారం. అచ్చా, ఓం శాంతి.